అంటే పబ్లిసిటీ డిజైనర్గా సురేష్ బాబు గారి ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? నేను 82లో ఇండస్ట్రీకి వచ్చానండి. బాగా చిన్న 8 ఇయర్స్లో ఇండస్ట్రీకి వచ్చేసాను. 8 years? చదువు 8 ఇయర్స్ అంటే నా చదువు పక్కన పెట్టేసేసి ఇండస్ట్రీకి వచ్చాను. 82లో స్టార్ట్ అయిందండి. నా చిన్న కుర్రోడిగా స్టార్ట్ అయింది నా ఇండస్ట్రీ ప్రయాణం. 1982లో మీకు 8 years అప్పుడు? 8 ఇయర్స్ ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే ఇంట్లో రామేదులు కృష్ణయ్య అనే సినిమా జరుగుతుంది, కోట రామకృష్ణ గారు. నేను అసిస్టెంట్గా చేశాను ఆ సినిమాకి. అసిస్టెంట్ డిజైనర్గా చేశాను. ఓకే. తర్వాత బొబ్బిలి బ్రహ్మన్ అనే సినిమాకి కొంచెం టైటిల్స్ రాసే స్థాయికి అసిస్టెంట్గా ఈశ్వర్ గారి దగ్గర వర్క్ చేశాను. తర్వాత మా బ్రదరు సురేష్ గారు అని మా పెద్దన్నయ్య, ఆయన వర్క్ ఓన్గా ఇండివిజువల్గా మొదలుపెట్టాడు. ఆయన కూడా ఈశ్వర్ గారి దగ్గర, గంగాధర్ గారి దగ్గర, అందరి దగ్గర వర్క్ చేశాడు. ఆయన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో కలిపి నేను, మా సెకండ్ బ్రదర్ అంజన్ అని, సురేష్ అంజన్ అని ఆయన నేను ముగ్గురం కలిసి వర్క్ చేసాం. చాలా సినిమాలు, అంటే మల్లిమాల ఎంఎస్ రెడ్డి గారు సినిమాలు, సురేష్ ప్రొడక్షన్ సినిమాలు, ఇవన్నీ కూడా చాలా వరకు అక్కడ చెన్నైలో జరిగేటప్పుడు కలిసి వర్క్ చేసామండి. అంకుశం, తలంబ్రాలు, ఆహుతి, ఇట్లాంటి సినిమాలన్నిటికీ, చిత్రం, బళారి విచిత్రం, 20వ శతాబ్దం, ఇవన్నీ కూడా అప్పట్లో కలిసి మా బ్రదర్ వాళ్ళతో పాటు కలిసి చేసింది. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాదు షిఫ్ట్ అవుతున్న టైంలో సురేష్ బాబు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్లో డిజైనర్ కావాలని చెప్పేసి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకొద్దాం, మెడ్రాస్ నుంచి తీసుకొద్దాం, ఇక్కడ పెడదాం, హైదరాబాద్లో పెట్టాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు మా బ్రదర్స్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు నేను కోటరామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు హైదరాబాదు తీసుకొచ్చి అక్కడ ఫిల్మ్ నగర్లోనే ఒక షెల్టర్ ఇచ్చి అక్కడే వర్క్ చేయించారు. ఫస్ట్ టైము కూలీ నెంబర్ 1, ఆగ్రహం అనే సినిమాలకు నేను డిజైనర్గా చేశాను 90లో. తర్వాత ఆ వర్క్ సరిపోదు, ఇంకా ఏదో మనం కొత్తగా చేయాలని చెప్పేసి బాంబే వెళ్ళి జేపీ సింఘాల్ గారి దగ్గర వర్క్ నేర్చుకుని, ఆ తర్వాత 94లో మళ్ళీ హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేశాను డిజైనర్గా. అప్పటి నుంచి కూడా సురేష్ ప్రొడక్షన్. కూలీ నెంబర్ 1కి మీరే కదా చేసింది? కూలీ నెంబర్ 1 నేనే చేశానండి 1990లో. ఓకే. అదే మళ్ళీ అది వర్క్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళారు అని అన్నారు కదా? అంటే వర్క్ చేసేసాం, అయిపోయింది. ఆగ్రహం, కూలీ నెంబర్ 1 2 సినిమాలు చేసేసిన తర్వాత ఇంకా ఏదో కొత్తగా డిజైనింగ్, ఓకే, మీకు పర్సనల్గా ఇంకా ఏదో అంటే బాంబే స్టైల్ని మనకి రావట్లేదు, బాంబే లెవెల్కి మనం డిజైన్ చేయాలి అని చెప్పేసి, అంటే బాంబే కాంపిటీషన్గా ఉండేదండి. అసలు ఒక్క డిజైన్ ఒక్క సినిమా డిజైన్ వస్తుందంటే ఇక్కడ మనం దాన్ని అందుకోలేకపోయేవాళ్ళం. ఆ స్క్రీన్ అనే ఒక పత్రిక ఉండేది, అందులో వచ్చే ఒక్కొక్క యాడ్ అద్భుతంగా ఉండేవి. ఆ రేంజ్ యాడ్స్ మనం కూడా చేయాలని చెప్పేసి నేను వర్క్ నేర్చుకోవడం కోసం జేపీ సింఘాల్ గారి దగ్గరికి వెళ్ళాను. సో ఆయన దగ్గర వర్క్ నేర్చుకుని 94లో మళ్ళీ వచ్చి హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ మళ్ళీ సేమ్ సురేష్ ప్రొడక్షన్స్, పోకిరిరాజా, సురేష్ బాబు గారు పిలిచి పోకిరిరాజా సినిమాతో స్టార్ట్ చేయించారు. పోకిరిరాజా నుంచి ఇప్పటి వరకు 1200 సినిమాల దాకా ఇప్పుడు దాకా వర్క్ చేశానండి. చిన్న చితక మొత్తం అన్ని డబ్బింగ్లు, హిందీ, కన్నడ, తెలుగు, చిన్న అలీగారి సినిమాల దగ్గర నుంచి అందరు హీరోల సినిమాలకి వర్క్ చేశాను. సురేష్ బుజ్జి అనే పేరు మీద వర్క్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒక 1200 సినిమాల వరకు డిజైనింగ్ చేశాను. అందులో మొత్తం అందరివి కూడా అన్ని బ్యానర్స్ కూడా చేశాను. రామనాయుడు స్టూడియో బ్యానర్ మీద సురేష్ బాబు గారు వర్క్స్, రామనాయుడు గారు వర్క్స్, ఎంఎస్ రెడ్డి గారు, మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారివి. అంటే ఇవన్నీ కూడా మీరు వెళ్ళి రీసెర్చ్ చేసి అడిగి తీసుకున్నవైనా అవకాశాలన్నీ, లేకపోతే ఎవరైనా రిఫర్ చేయడము, ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకొక సినిమా రావడం అట్లా ఏమన్నా? అట్లాగే వచ్చిందండి. సక్సెస్ని బట్టి సినిమాలు ఇస్తారు ఇక్కడ. మనం చేసే సినిమాలు హిట్ సినిమాలు ఉంటే సినిమాలు వస్తాయి, సక్సెస్ని బట్టే వస్తాయి. అంటే ఆల్మోస్ట్ నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ అండి, బాగా సూపర్ హిట్ సినిమాలు ఎక్కువ చేశాను. దాంతో ఏంటంటే సురేష్ బుజ్జి అంటే కొంచెం బ్రాండ్ కింద ఏర్పడింది.